తెలుగు కథ ఐకమత్యమే మహాబలం. అనగనగా ఒక అడవిలో 4 ఎద్దులు కలిసి మెలిసి ఒకే దగ్గర జీవిస్తూ ఉండేవి. ఆహారం కోసం రోజూ ఆ 4 అడవిలోకి కలిసిగట్టుగా వెళ్లి మేత మేసేవి. 4 కూడా దృఢంగా ఆరోగ్యకరమైన శరీరాకృతిని కలిగి ఉండేవి. ఆనందంగా కాలనీ గడుపుతున్న ఆ ఎద్దులను ఒకనాడు ఒక సింహం ఆ దారిన పోతూ చూసింది. వెంటనే నాకు మంచి విందు భోజనం లభించింది అనుకుంటూ మేత మేస్తున్న ఎద్దుల వద్దకు గాండ్రించుకుంటూ వచ్చింది. సింహం రావడం గమనించిన ఎద్దులు భయపడక 4 ఎద్దులు కలిసి తమ వాడి కొమ్ములతో సింహం వైపు దూకాయి. వాటి కొమ్ములతో దాడి చేస్తూ ఆ 4 ఎద్దులు కలిసి కట్టుగా సింహంపై పడగానే సింహం భయపడి పారిపోయింది. ఇదంతా అక్కడే ఉండి చూసిన నక్కకు ఒక ఆలోచన వచ్చింది. గాయపడిన సింహం దగ్గరకు వెళ్లి మాయమాటలు చెప్పసాగింది. ఆ 4 ఎద్దులు కలిసుంటే మీరు ఎప్పటికీ వాటిని చంపలేరు. కాని వాటిని వేరు చేస్తే మీరు చంపి ఆహారంగా చేసుకోగలరు అని చెప్పింది. కాని వాటిని వేరు చేయడం ఎలా అని అడిగింది సింహం.